యుద్ధ భయంతో వణుకుతున్న పాకిస్తాన్ స్థానికంగా ఉన్న యువతకు గాలం వేస్తోంది. ఏ క్షణంలోనైనా భారత ఆర్మీ దాడి చేసే అవకాశం ఉంది, భారత మిలిటరీ దాడి చేసే అవకాశం ఉంది అని పాకిస్తాన్ భయంతో వణికిపోతుంది. అందుకే పీఓకేతో పాటు పాకిస్తాన్లో యువతకు గాలం వేసే పనిని చేపట్టింది పాకిస్తాన్. యుద్ధం కోసం పీఓకే యువతకు గాలం వేస్తోంది. అక్కడ శిబిరాలను ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పటికే 1000 మదర్సాలను పాకిస్తాన్ మూసివేసింది. పీఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను కూడా మూసివేసి అక్కడ సైనిక శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. ఉగ్రవాదులను కాపాడుకునే పనిని మొదలుపెట్టింది. అంతేకాదు స్థానికంగా ఉన్న యువతకు గాలం వేసి వాళ్ళకి ఫైరింగ్లో శిక్షణ ఇస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సైనికులు భయంతో రాజీనామాలు చేసి పారిపోతూ ఉంటే అక్కడ స్థానికులకు యువతకు గాలం వేసి వాళ్ళకి తుపాకీలు ఇచ్చి శిక్షణ ఇస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పటికే యుద్ధానికి సిద్ధమైన దేనికైనా సిద్ధమని పాకిస్తాన్ చెప్తోంది. కానీ పాకిస్తాన్లో ఉన్న సైనికులు మాత్రం రాజీనామాలు చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఏకాకిగా మిగులుతూ ఉన్న సమయంలో భారత యుద్ధ సన్నద్ధతను చూసి భయంతో వణుకుతున్న పాకిస్తాన్ స్థానికంగా యుద్ధంపై ఏమాత్రం అవగాహన లేని యువతకు గాలం వేసి వాళ్లకు తుపాకీ ఇచ్చి కాల్చడం ఎలా చేయాలో, ఎలా కాల్చాలో, తుపాకీని ఎలా ఉపయోగించాలో వాళ్ళకి నేర్పుతూ ఉంది. అంతేకాదు తమ సైన్యాన్ని కూడా చెప్తోంది, ఇది యుద్ధ సమయం, సిద్ధంగా ఉండాలి, మనం పూర్తి సమర్థతను చూపించాలి అంటూ చెబుతున్న దృశ్యాలు కూడా మనకు ఆర్టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ఒకసారి ఆ స్థానిక యువతకు ఏమాత్రం యుద్ధంపై అవగాహన లేని స్థానిక యువతకు శిక్షణ ఎలా ఇస్తుందో చూద్దాం.